మాయమైపోయి ఇవి జోగి రమేష్ అన్నాల నుంచి దానికి ఎట్లా బిల్డ్ చేయాలా అని చూసే దాంట్లో హడావుడికి, ఎందుకంటే అప్పటికే రాష్ట్రాల్లో బాగా సింక్ అయింది ఇది. వీడు మామూలు దుర్మార్గం కాదు, ఫ్యాక్టరీలు పెట్టి నడుపుతున్నారు నకిలీ మద్యం. ఓ పక్క స్టేట్ రెవెన్యూ పోవడం అదొకటి ఉంచితే అసలు ప్రజల ఆరోగ్యాలు ఏం కావాలనే భయము, ఆందోళన, డ్రింక్ తీసుకునే వాళ్ళు, కన్జ్యూమర్స్ అందరిలో కూడా భయం మొదలైంది. దీన్ని ఏ రకంగా చేయాలి? చంద్రబాబు అనేది ఒకటి ఉంటుంది, అదేది సంక్షోభంలోనే అవకాశాలు ఎదుర్కోవాలని. ఓహో, ఇది మన మీద పడుతుందని ఇట్లా తిప్పాలి. మోందా తుఫాను కదా తిప్పాడు కదా, అట్లా తిప్పినట్టు ఈయన దీన్ని ఇటు తిప్పి ఇటు తోకొట్టాడు. కొడితే అది ఇచ్చి జోగి రమేష్ కొట్టింది. 2 దెబ్బలు వైఎస్ఆర్సీపీ పడినట్టుంటుంది. సో మొత్తం జోగి రమేష్కు పడుతుంది. మన వాళ్ళు అది వీడు సేవ్ అవుతారు ఇక్కడ ఉండేవాళ్ళు. లేకపోతే హడావుడిగా దాని తర్వాత ఎప్పుడైతే భయపడినారో ఇది ఎక్కడికో దారి తీస్తుందని ఆఫ్రికాలో ఉన్నంత ముందే మాట్లాడుకుని జనార్దన్ రావు అనేవాడిని తీసుకొస్తారు. ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడే అడ్వకేట్లతో సహా అందరు పోయి ముందే మాట్లాడుకున్నారు, అక్కడికి వెళ్తారు. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది జనార్దన్ రావే. ఆ తర్వాత ఒక వీడియో స్టేట్మెంట్ వస్తుంది, ఇది జనార్దన్ రావు. మీకు ఎందుకు చూపించాలంటే షర్ట్ సేమ్ ఉంది చూడండి. కస్టడీ లేక తీసుకున్నాక చేసిన వీడియో అనేది, అంటే వాళ్ళ తొందరలోనో ఆ ఆత్రంలోనో జనానికి ఇది పంపించాలా, జోగి రమేష్ దీంట్లో ఉన్నాడని చెప్పాలనే ఆత్రంలోనో తొందరపాటులోనో ఏమరపాటునో ఆ చొక్కా మార్చకుండా, లేకపోతే ఇంకొక చొక్కా తెచ్చి ఇచ్చేవాళ్ళే మార్చకుండా అదే వేసి దాంతోనే వీడియో తీసి రిలీజ్ చేశారు. ఎట్లొస్తుంది అది? అసలు అక్కడి నుంచి వచ్చేవాడు ఎట్లా తెలిసింది వీళ్లకు? పైగా మధ్యలో ఫోన్లో అన్ని మొత్తం జయచంద్రారెడ్డి దొరుకుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ కాంటాక్ట్స్ దొరుకుతాయి, వాళ్ళవన్నీ ఉంటాయి కాబట్టి ఫోన్ బాంబేలో పోయిందని చెప్పారంట. సో అక్కడి నుంచి వచ్చి తీసుకొని ఈ వీడియోలో జోగి రమేష్ అని చెప్తారు. ఎట్లా తూతుంది ఇది? పోనీ నువ్వు కూడా గుర్తించానని ప్రభుత్వం కూడా జీవో కూడా ఒకటేదో ఇష్యూ చేసింది. దానికి ఏది క్యూఆర్ కోడ్ పెడతాము లిక్కర్ బాటిల్స్ అన్నిటికీ. ఇక ముందు అసలు ఎవరు కొంటున్నా చూసుకోనండి దాంట్లో అని బాగానే ఉంది. నువ్వెందుకు పెట్టావు? జరుగుతోంది తప్పని పెట్టావు. ఎక్కడ ఇది అప్లై అవుతుందంట? వైన్ షాపులు వీటిలో. మరి బెల్ట్ షాపుల సంగతి ఏంది? 1,70,000 ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక దుకాణం పెట్టుకోండి అన్నారు. ఎందుకంటే ఎంత సేల్ అయితే వీడికి వచ్చే ఆదాయం అంత పెరుగుతుంది, ప్రభుత్వానికి కాదు వీళ్ళకి వచ్చేది. మొత్తం ₹6 ₹7 కాస్ట్, ₹110 ఎంతకో అమ్ముతారు. ఇప్పుడు ఆ బెల్ట్ షాప్లో మళ్ళీ ప్రీమియం రేట్ కూడా పెట్టేట్టుంది, దానికేం ఎంఆర్పీ కూడా ఉన్నట్లేదు. నువ్వెంత తీసుకుంటావు తీసుకో, వాళ్ళు ఎంత తీసుకునే వీడికి 70, 80, 100 వాళ్ళ దీన్ని బట్టి పైకి వస్తాను. అప్పుడు కింద వాడికి 10, 20 బాటిల్కి వస్తాండే, పైకి వచ్చేసరికి ఇది అయ్యేసరికి అది బెల్ట్ షాప్ 1,00,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం, 1,20,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. అవేమో అట్లే ఉన్నాయిగా. నువ్వేమో ఒకటి ప్రాబ్లం ఉందని గుర్తించినావు, జయచంద్రారెడ్డి ఆద్యుడు అని చెప్పి నువ్వే చెప్తావు ఫస్ట్. ఆ ఫ్యాక్టరీనే బయటపడా. దాని ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నంలో 4-5 చోట్ల అవి బయటపడినాయి. ఇది కాక నీ వైన్ షాపులకు అనుబంధంగా నువ్వే పర్మిట్ రూమ్లు ఇస్తాయి. పర్మిట్ రూమ్లో వచ్చేదంతా లూజ్ ఇదే. నువ్వు క్యూఆర్ కోడ్ పెట్టింది కూడా ఎవరు మోసం చేయడానికో ఎవరు భ్రమలో పెట్టడానికో అర్థం కాల. ఎందుకంటే అక్కడంతా పర్మిట్ రూమ్లో ఎవరు బాటలు కొనుక్కొని ఆడదాగాడు. లూజ్ సేల్స్ ఉంటాయి. లూజ్ సేల్స్ ఉన్న దగ్గర ఏం పోస్తున్నావో ఎవరికి తెలియదు. బెల్ట్ షాపులు నీ దాంట్లో రావు జీవోలో. బెల్ట్ షాపులు నువ్వు జీవో ఇవ్వడం ద్వారా ఏం చేశావు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఒకటి ఒప్పుకున్నాడు, భయంకరంగా ఉంది పరిస్థితి, కంట్రోల్ లేకుండా ఇది ఉంది అన్నమాట వాస్తవము. రెండవది అయితే దిగోది నేను వైన్ షాప్లో కట్టుదిట్టం చేస్తున్నా అనడం ద్వారా ఏం చేశాడంటే తన రికార్డులోకి రాడార్లోకి రాని ఉన్నాయి కదా పర్మిట్ రూమ్లో, బెల్ట్ షాప్లో, ఇక్కడ వీటికి సంబంధించి అయితే ఎయిర్ లైఫ్ పారేది ఉంది అనేది ఆయనే ఒప్పుకున్నాడు. సరే బెల్ట్ షాపులు లేవు అని ఆయన అంటే మీ ఎవరింటి పక్కన చూసినా అవి ఉన్నప్పుడు మాది ప్రజలందరికీ కూడా తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అయినా సరే అవి అలాగే ఉన్నాయి.
అవి వర్ధిల్లుతూనే ఉన్నాయి. ఈ పర్మిట్ రూమ్లో అవి వర్ధిల్లుతున్నాయి. ఎంటైర్ సెటప్ అలాగే ఉంది. మొలకల్చర్ ఇదేం పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్లో స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్